ఆ యువకుడి వయసు 34. ఎత్తు కేవలం 3.5 అడుగులే. కన్నవారేమో చిన్ననాడే దూరమయ్యారు. తోబుట్టువుల నుంచి సాయం కరవయ్యింది. చివరికి పూట గడవక భిక్షాటన చేసే దుస్థితి. కానీ ఆ కష్టాలు అతన్ని కుంగదీయలేదు, మరింత గట్టిగా నిలబెట్టాయి. ఎవరి మీద ఆధారపడకుండా తన చిన్న కాళ్లతోనే జీవితాన్ని గెలవాలని నిర్ణయించుకున్నాడు. ర్యాపిడో డ్రైవర్గా మారి ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్న సందీప్ భాటి స్ఫూర్తిదాయక స్టోరీ ఇది. కేవలం 3.5 అడుగుల ఎత్తు ఉన్న ఈ యువకుడికి కష్టాలే దారి చూపాయి. అరుదైన వ్యాధి, అమ్మా నాన్నల మరణం, అడుగడుగున అవమానాలు ఇవేవి అతడి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేదు. పొట్టివాడివి బండి ఎలా నడుపుతావ్ అంటూ హేళన చేసిన ప్రతిసారి తన కష్టంతోనే వారికి సమాధానం చెప్పాడు. శ్రమనే నమ్ముకుని నేడు రోడ్డు మీద రైమ్ అంటూ ర్యాపిడో చేస్తూ లక్షలాది మందికి రోల్ మోడల్ గా నిలుస్తున్నాడు ఈ యువకుడు. నాలుగు చక్రాల స్కూటీతో బతుకు బండిని లాగుతున్న ఈ యువకుడే సందీప్ భాటి. హైదరాబాద్ బేగం బజార్ స్వస్థలం. అరుదైన బ్లౌన్స్ వ్యాధితో జన్మించిన సందీప్ తల్లిదండ్రులు చిన్ననాడే మరణించారు. 10వ తరగతి వరకు చదువుకున్నాడు. ఆ క్రమంలోనే ఎన్నో అవహేళనలు ఎదుర్కొన్నాడు. చివరికి వైకల్యాన్ని అధిగమించి జీవితంలో రాణించేలా ర్యాపిడో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ర్యాపిడో నడపాలనే ఆలోచన అయితే వచ్చింది. కానీ బండి కొనేందుకు సవాళ్లు తప్పలేదు. నువ్వెలా ఈఎంఐ కడతావు అని షోరూం వాళ్లు అనడంతో నిరాశ చెందిన సందీప్ తెలిసిన వ్యక్తి పేరుతో లోన్ తీసుకున్నట్లు వివరించాడు. నేను ట్రై చేస్తే ఏమైతుంది అని గెస్ట్ చేసిన మళ్ళీ బండి కోసం ట్రై చేసిన. ఫస్ట్ ఈఎంఐలు పోయినా బై హ్యాండిక్యాప్స్కి మేము ఈఎంఐ ఇయ్యము. ఇంకా మీది ఇట్లా ప్రాబ్లం ఉంది కదా, కడతారో కట్టలేరు అని కొంచెం వాళ్ళకి డౌట్ వచ్చింది. మా అన్న దగ్గర వెళ్ళిన, నాకు బండి కావాలి అన్న. ఆ అన్న సపోర్ట్ నుంచి నాకు బండి వచ్చింది. ఈఎంఐ 25కి నేను అన్నకి అకౌంట్లో వేసేస్తాను. అంటే నేను ఒక దగ్గర అడుగున్నాను, బిచ్చం అడుగుకున్నాను. నాకు అట్లా వచ్చి సిచ్యువేషన్ అడిగిన, ఏ సపోర్ట్ చేయలే, అందరికి అడిగిన ఎవరు ఇట్లా. నేను కొంచెం మంది కాళ్ళు ఉండవు, కొంచెం ఇట్లా దేవుడు ఇచ్చాడు, నమ్మకం పెట్టాలి దేవుడి పైన, ఏదో ఒక దారి చూపిస్తాడు. అన్న నాకు దారి చూపించినాడు. నీకు బండి పీసా నువ్వు చేసుకుంటావా అని అడిగాడు. నేను అన్న 100% అంటే నా ట్రై నేను మొత్తం చేస్తాను అన్న, నీ ఈఎంఐ మిస్సింగ్ నేను చేయను అని అన్న. ర్యాపిడో పైనే ఆధారపడిన సందీప్ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు రైడ్స్ చేస్తాడు. ఉదయం మధ్యాహ్నం వేళల్లో ఇందిరమ్మ క్యాంటీన్లలో 5 రూపాయల భోజనం చేస్తాడు. ఇలా రోజంతా పనిచేస్తే 500 నుంచి 600 రూపాయల వరకు డబ్బులు వస్తాయన్నాడు. అయితే తన సంపాదనలో చాలా వరకు ఇంటి అద్దె, బండి ఈఎంఐ, పెట్రోల్, తిండి ఖర్చులకే సరిపోతుందని వివరించాడు. మార్నింగ్ 7 o'clockకి స్టార్ట్ చేసేస్తాను. నైట్ 12:30, 10:30 అట్లా 500, 600 అంతేనా. ఎక్కువ క్యాన్సిల్ అయితే అన్న బండి చూసి క్యాన్సిల్ చేసేస్తారు చాలా మంది. కస్టమర్ రీచ్ అయిన తర్వాత బండి చూసి ఏం చేస్తా మళ్ళీ అక్కడ నుంచి జరిపోతాడు. నేను కాల్ చేస్తే లేపోడు, చూసి ఆయన క్యాన్సిల్ చేయడు, మళ్ళీ నేనే క్యాన్సిల్ చేయాలి. ఆ క్యాన్సిల్ నేను చేస్తే నాకు 10 రూపాయలు బొక్క. నా ఫ్రెండ్ వస్తున్నాడు అని కొంచెం మంది అంటారు. అంటే ఇక కస్టమర్ మంచిగా కూర్చుంటే మంచిగా తీసుకెళ్ళి నాకు చాలా హ్యాపీ అవుతా. కొంచెం మంది ఎక్స్ట్రా అమౌంట్ ఇచ్చారు. ఒక అన్న వచ్చాడు, అబ్బాయి చెప్పాలి 500 రూపీస్ ఇచ్చారు. సో మనం రోడ్ పైన పోతే అరే పొట్టాడా అంటారు, కోపం వస్తుంది. అప్పుడు వాళ్ళు తిడతా, 2-3 నాకు కొట్టారు, ఏడుస్తుండే, కోపం వస్తుండే, ఏం చేయాలి, దేవుడు నాకు ఇట్లా ఇచ్చాడేమో అని అంటుండే. ర్యాపిడో బుక్ చేసుకున్న వారు తన ఎత్తును చూసి రైడ్ రిజెక్ట్ చేస్తారని అంటున్నాడు సందీప్. మరికొందరేమో తన ప్రయత్నాన్ని అభినందిస్తారని చెబుతున్నాడు. అలాంటి వారి మాటలే తనను ముందుకు నడిపిస్తున్నాయని వివరించాడు. మా మదర్, ఫాదర్, తాతయ్య, మమ్మీ వాళ్ళ డాడీ అందరు చూపించినారు డాక్టర్స్ కి. బయట డాక్టర్ చూపించినారు, తను ఒక్కటే అన్నారు, మీరు బయట చూపించుకోకండి, డబ్బులు వేస్ట్ చేయకండి. అంటే ఈయన ఇట్లనే ఉంటాడు హైట్. అంటే నాకు అన్ని కూర్చొని నాకు ఇట్లా కూర్చొని రాదు. నా బోన్ ఇట్లా కొన్ని షీ షేప్ ఉన్నది. నాకు దేవుడు నాకు ఇట్లా ఇచ్చాడు హైట్. అందరు వేరే చూస్తే అరే అందరు పెద్ద నా హైట్ అనేది ఇట్లా ఉన్నదని 2-3 సార్లు చాలా సార్లు వచ్చింది. కొంచెం మంది క్యాన్సల్ ఇమీడియట్ చేసేస్తే, కొంచెం మంది ప్రెస్టే చెప్పేస్తారు, అన్న ఈ బండి మేము ఎక్కమన్నా. మళ్ళీ కొంచెం మంది కస్టమర్స్ ఎప్సెట్ తీసుకెళ్తారు. కొంచెం మంది అంటారు, మంచి జాబ్ చేసుకుంటున్నావు, ఏ పైన
డిపెండ్ లేవు నువ్వు అని అంటారు. తర్వాత రీచ్ అయిన తర్వాత నేను వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తాను 5 స్టార్స్ వేసేవా అని. అంటే స్టార్స్ 5 స్టార్స్ అంటే కొంచెం మాకు తొందరగా రైడ్స్ రావాలని. చిన్న రైడ్స్ నాకు ఎక్కువ క్యాన్సిల్ అయింది, మేము పెద్ద రైడ్స్ తీసుకుంటాం. ఇట్లా ఇప్పుడు మేడ్చల్, నాచారం, ఈసీఎల్, రామోజీ ఫిలిం సిటీ, మన అత్తాపూర్, లింగంపల్లి అట్లా పెద్ద పెద్ద రైడ్స్ తీసుకుంటాం. మిగతా వారిలా తానెందుకు లేనని అనేకసార్లు తనకు తాను ప్రశ్నించుకుని కన్నీటి పర్యంతమయ్యాడు సందీప్. కానీ జీవితం ఇంతే అని అనుకోకుండా అందరితో సమానంగా జీవించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఏదేమైనా నా వల్ల ఏదీ కాదు అనుకునే వారికి ఈ యువకుడు ఎంతో స్ఫూర్తిదాయకం.